ఒకటి లిక్కర్ అనేటువంటిది వాడకం అనేది బాగా పెరిగింది. ఎప్పుడైతే లిక్కర్ తీసుకుని ఒక సెక్సువల్ అడ్వెంచర్ చేస్తారో, లేదా ఎక్కడైనా సెక్స్ వర్క్ దగ్గరకో లేకపోతే ఇంకొకటో ఎవరితో చేస్తారు, వాళ్ళకి ఒక రకమైన ఫాల్స్ ఇది వచ్చేస్తుంది, వాళ్ళ ఒక భరోసా వచ్చేస్తుంది. ఇదే పులిరాజా అంటాం. అండ్ నేను పులిరాజాని, నేను అన్నింటికి అతీతుడిని, నాకు ఏ జబ్బు రాదు, ఒకవేళ అవతరాలకు ఉన్నాయనేటువంటి ఒక రకమైనటువంటి బలం, గొప్పవాడిని అనేటువంటి ఒక తప్పుడు భరోసా వచ్చేస్తుంది. దాని మూలంగా కూడా ఈ కన్నం వాడకపోవడం. ఇంకోటి ఏంటంటే కన్నం వాడటం అనేటువంటిది కూడా దాదాపుగా ఎవరికి తెలియదండి. ఓకే, చాలా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మన దగ్గర మన సొసైటీలో ఈ కండోమ్ వాడకం కానీ సెక్స్ గురించి మాట్లాడడం కానీ ఒక నేరంగా పరిగణించేటటువంటి అంటే ఆ ఇన్స్టింక్ట్స్ అలా ఉండిపోయాయి మనకి. ఎవరు పెద్దవాళ్ళు కానీ చర్చించరు, పిల్లలతోటి దాటిపైన డిస్కషన్ చేయరు. బహుశా ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఎక్కువ జడ్జిమెంటల్గా ఉంటాం, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకూడదు. అది అంతవరకు ఓకే, నైతికపరమైనటువంటి విషయాల్ని బోధించవచ్చు, మాట్లాడవచ్చు, చర్చించవచ్చు. కానీ ఇక్కడ హెచ్ఐవి అనేటువంటిది బూచి ఒక పెద్ద థ్రెట్ అనేటువంటి ఉంది, ఒక భయంకరమైనటువంటి ఒక జబ్బు ఒకటి పొంచి ఉంది. నువ్వు ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోకపోతే, లేకపోతే ఇవి వాడకపోతే నువ్వు ఖచ్చితంగా ఇది గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది బలంగా సంకేతం వెళ్ళాలి. జడ్జిమెంటల్గా ఉండకూడదు, హెచ్ఐవి పేషెంట్లని వాళ్ళని నిరాదరించకూడదు. అట్లనే మనం జాగ్రత్తలు అనేటువంటి చెప్పాల్సిన వస్తుంది. ఎంతసేపు మనం ఇవి లైంగిక పరమైనటువంటి సంబంధాలు అవుట్ సైడ్ మ్యారేజ్, అది నేరం, ఘోరం, అదే చర్చ చేస్తున్నాం. కానీ అది తర్వాత విషయం, అది 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 వేరే ఆస్పెక్ట్, వేరే ఇది. దానికంటే ముందుగా బియాండ్ ఒక లిమిట్ మ్యారేట్, అవుట్ సైడ్ ది మ్యారిటల్ రిలేషన్ దేర్ కుడ్ బి హెచ్ఐవి ఉంది కాబట్టి దాని నుంచి నువ్వు రక్షించుకో, ఇవి వాడాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు హెచ్ఐవి వైరస్ అనగానే జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తికి వైరస్ సోకింది అంటే వీడు 10 మందితో పడుకున్నాడు, అందువల్లే వీడికి విడిగా వీళ్ళతో గడిపాడు కాబట్టి వీడికి వైరస్ వచ్చింది అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితి లేకుండా, అంటే ఎవరితోనూ అంటే సెక్షువల్ రిలేషన్స్ ఇతరత్ర పరిస్థితులు లేకపోయినా కూడా కొంతమంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. అంటే హెచ్ఐవి సోకుతున్నటువంటి మార్గాలు సెక్షువల్గా, అంటే సెక్స్ కాకుండా మిగిలిన మార్గాలు ఏ మార్గాల ద్వారా హెచ్ఐవి సోకే అవకాశం ఉంది? సెక్స్ కాకుండా తల్లి నుంచి బిడ్డకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంజెక్షన్ డ్రగ్ యూజ్, ఇవేనండి. మిగతావన్నీ ఎలిమినేట్ చేస్తారు. ఒక షేవింగ్ ద్వారా బార్బర్స్ నుంచి వచ్చేటువంటివో, లేకపోతే బ్లడ్ ఎక్కించినప్పుడు వచ్చేటువంటి అవన్నీ ఎలిమినేట్ చేస్తారు. ప్రతిదీ టెస్ట్ చేయటం, అట్లనే డిస్పోజబుల్స్ విస్తృతంగా వాడటం అనేది దానివల్ల ప్రధానంగా సెక్స్ ద్వారానే వస్తుంది. సెక్స్లో కూడా కొంచెం హోమోసెక్స్, గే సెక్స్, లేదా వేరే సెక్స్ వర్కర్స్, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా న్యాచురల్ సెక్స్ ఉండదండి, కొంచెం అన్యాచురల్గా, కొంచెం ఉధృతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది సెక్స్